మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి ఆశలను కొనసాగించాలి. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి ఆశలను కొనసాగించాలని అఖిల భారత యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి సానందం యాదవ్ అన్నారు. కాకా వెంకటస్వామి 10వ వర్ధంతిని స్థానిక హిందూ గార్డెన్లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఏ పదవిలో ఉన్నా ఇటు పేదల కష్టాలను తీరుస్తూ అటు తనని నమ్ముకుంటున్న వారిని రాజకీయంగా అవకాశాలు ఇస్తూ సింగరేణి సంస్థను కాపాడిన తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కాకా వెంకటస్వామి ఆయన చేసిన కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఆయన తనయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, మనవడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాకా ఆశయాలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి రామిరెడ్డి, పెద్ది రాజన్న, ఇబ్రాహీం, తిరుపతి, ఎం నరేష్, బుక్య శ్రీనివాస్, నగేష్, కొంతమంది కాకా అభిమానులు పాల్గొన్నారట. వాస్తవానికి ఇక్కడ మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి యొక్క వర్ధంతిని కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించారు. మందమరికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా అఖిల భారత యాదవ్ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బండి సదానందం యాదవ్ గారు తన సొంత ఖర్చులతో హిందూ గార్డెన్లో ఈ విధంగా చాలామంది పేదలకు బట్టలు, దుస్తులు ఇట్లాంటి పంపిణీ చేయడం జరిగింది. మొత్తానికైతే మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మొత్తానికైతే వర్ధంతి అయినా జయంతి అయిన సందర్భంగా చాలామంది ఈ విధంగా నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, ఈ విధంగా బ్లాంకెట్లు కానీ, దుప్పట్లు కానీ పంపిణీ కానీ ఏదో ఒకటి ఆ యొక్క కాకా గారి యొక్క ఆశయాలను గుర్తు చేసుకుంటూ, వారి యొక్క నాయకత్వాన్ని గుర్తు చేసుకుంటూ, వారు ఏ విధంగా ఇక్కడ సింగరేణి ప్రాంతాన్ని కాపాడిళ్ళు, సింగరేణి సంస్థను కాపాడిళ్ళు, ఎంతమందికి ఎన్ని రకాల సేవలు చేసినా అని గుర్తు చేసుకుంటూ ఈ విధంగా కొంతమంది నాయకులు చేయడం మంచి శుభపరిమాణంగా చెప్పవచ్చు. మొత్తానికైతే ఇక్కడ బండి సదానందం యాదవ్ గారు ఒక మంచి పనిని తీసుకోవడం జరిగింది. ఘనంగా గడ్డం వెంకటస్వామి 10వ వర్ధంతి. కేంద్ర మాజీ మంత్రి వారిలో గడ్డం వెంకటస్వామి కాకా గారి యొక్క 10వ వర్ధంతిని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం స్థానిక రవీంద్రగాని రైల్వే స్టేషన్ వద్ద కూలీలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాంకాలి శ్రీనివాస్, అబ్దుల్ అజీజ్, పలిగిరి కనకరాజు, గోపురాజం, బత్తుల వేణు కుమార్, గూడ సత్తయ్య, నక్క శ్రీను, కాంగ్రెస్ మహిళా నాయకురాలు కౌన్సిలర్ పార్వతి విజయ, సునీత, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారట. నిన్న కాకా గారి జయంతి సందర్భంగా రామకృష్ణపూర్లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కాకా గారి యొక్క వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారట. అన్నదాన కార్యక్రమాలు, బ్లాంకెట్ల పంపిణీ ఇలాంటి సేవా కార్యక్రమాలు బాగా చేసిందంట.